టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై 2 ఏళ్ల నాటి రాళ్ల దాడి కేసులో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులైన మొండితోక సోదరుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అప్పటి నందిగామ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు, ఆయన సోదరుడు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో నాటి ప్రతిపక్ష నేత ప్రస్తుత సీఎం చంద్రబాబును అంతమొందించే కుట్రకు ప్రణాళిక రచించి తమ అనుచరులతో అమలు చేసినట్లుగా పోలీసుల దర్యాప్తులో స్పష్టమవుతోంది. మొండితోక సోదరుల పేర్లను నిందితుల జాబితాలో చేర్చనున్నట్లు సమాచారం. నిందితుల విచారణలో మొండితోక సోదరుల పాత్ర వెల్లడైంది. చంద్రబాబుపై రాళ్ల దాడి కేసులో 17 మందిని నిందితులుగా గుర్తించి 4గురిని అరెస్ట్ చేశారు. త్వరలో మరికొన్ని కీలక అరెస్టులు కూడా ఉంటాయనే ప్రచారం నడుస్తోంది. 2022 నవంబర్ 4న అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా నందిగామలో పర్యటించారు. ఆ రోజు సాయంత్రం 6:30 చంద్రబాబు వాహనం గాంధీ బొమ్మ సెంటర్ నుంచి మున్సిపల్ కార్యాలయం వైపు వెళుతోండగా రైతు బజార్ వద్ద రాళ్ల దాడి జరిగింది. ఇందులో చంద్రబాబు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధుకు తీవ్ర గాయాలయ్యాయి. చంద్రబాబు పర్యటనకు 2 రోజుల ముందు నాటి ఎమ్మెల్యే జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ తమ అనుచరులతో సమావేశమయ్యారు. చంద్రబాబు కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు కుట్ర పన్నారు. ఇందుకు 3 బృందాలను ఏర్పాటు చేసుకున్నారు. ఒక బృందం విద్యుత్ సరఫరా నిలిపివేయడానికి, మరో బృందం రాళ్లతో దాడి చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఒక బృందం గురి తప్పినా మరొకటి పని పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధమైంది. అనుకున్నట్లే ఒక గ్రూప్ చంద్రబాబు పర్యటన మార్గం వెంబడి విద్యుత్ సరఫరాను నిలిపివేసింది. ఇంతలో మరో బృందం వెంట తెచ్చుకున్న రాళ్లతో దాడి చేసింది. ఈ ఘటనపై దర్యాప్తులో అప్పటి పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శించారు. వైసీపీ నేతలకు ఇబ్బంది కలగకూడదనే నాటి విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా దర్యాప్తును పక్కదారి పట్టించారు. దాడి సమయంలో చాలా మంది చంద్రబాబుపై పూలు జల్లుతూ ఉన్నారు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తి రాయి గాని అలాంటి వస్తువు విసిరి ఉంటాడని భావిస్తున్నామంటూ అప్పటి సిపి కాంతి రాణా చాలా బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేయడం విమర్శలకు దారితీస్తుంది. దాడిపై కేవలం సెక్షన్ 324 కింద కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్ కింద 7 ఏళ్ల లోపు శిక్షకే ఆస్కారం ఉంది. విధుల్లో ఉన్న విద్యుత్ ఉద్యోగిని కాదని సెలవులో ఉన్న వ్యక్తి నుంచి స్టేట్మెంట్ తీసుకున్నట్లు సమాచారం. దాడి సమయంలో 12 లైట్లు వెలగలేదని అప్పటి విద్యుత్ అధికారులు పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో పేర్కొన్నట్టు తెలుస్తోంది. వాస్తవాలను పరిశీలించకుండానే పోలీసులు సాక్షుల స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. కేసును నీరుగార్చే ప్రయత్నాలు పెద్ద స్థాయిలో జరిగాయి. ఘటన జరిగిన సమయంలో తీసిన వీడియోల నుంచి అప్పట్లో టీడీపీ ఆధారాలని విడుదల చేసింది. వీటిని పోలీసులు ఉద్దేశపూర్వకంగానే పరిగణలోకి తీసుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. 2 ఏళ్ల కిందట ఘటనా స్థలిలో టీడీపీ విడుదల చేసిన చిత్రాల ఆధారంగానే ప్రస్తుతం కేసు చిక్కుముడి వీడింది. ఆ ఫోటోలను క్షుణ్ణంగా విశ్లేషించి నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. టీడీపీ అప్పట్లో విడుదల చేసిన ఈ క్లిప్లో బెజవాడ కార్తీక్, పరిమి కిషోర్ జెండా దిమ్మె వద్ద నిలబడి ఉన్నారు. వారి కాళ్ళ వద్ద ఒక కవర్ ఉంది. ఆ కవర్లో రాళ్లు ఉన్నాయి. వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా మిగిలిన వారి పేర్లు బయటకు వచ్చాయి. ఈ 4గురు పోలీసుల విచారణలో అసలు కుట్ర వెల్లడించారు. దీంతో పాత సెక్షన్ 324తో పాటు సెక్షన్ 120B అంటే నేరపూరిత కుట్ర, 147 5గురు అంతకంటే ఎక్కువ మంది ఒక చోట గుమిగూడడం, 307 అంటే హత్యాయత్నం, 324 ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేసి గాయపరచడం, 353 ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించడం లాంటి సెక్షన్లను కొత్తగా చేర్చారు. అరెస్ట్ అయిన నిందితులు కన్నెగంటి సజ్జన్ రావు, బెజవాడ కార్తీక్, పరిమి కిషోర్, మార్తా శ్రీనివాసరావులను ఆదివారం తెల్లవారుజామున నందిగామలోని కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయాధికారి ఒక్కొక్కరికి 20,000 రూపాయల చొప్పున సొంత పూచికత్తుపై బెయిల్ ఇవ్వడంతో వారు విడుదలయ్యారు. మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా జగన్ అండతో రచ్చిపోయిన ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటూ ఉన్నారు. మొండితోక సోదరుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆనాటి ఘటనలో అదృష్టవశాత్తు చంద్రబాబుకు ఆ రాయి తగలలేదు. పక్కనే ఉన్న భద్రతాధికారికి తగలడంతో రక్తం కూడా వచ్చిన పరిస్థితి. నాడు చంద్రబాబును అంతమొందించేందుకు పక్కాగా జగన్ అండ్ టీం స్కెచ్ వేసినట్లు స్పష్టమవుతోంది. జగన్ అధికారంలో ఉండగా ప్రతిపక్షాలను కనీసం జనాల్లో స్వేచ్ఛగా తిరగనివ్వలేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖలో ఎక్కడికక్కడ అడ్డుకున్న విషయాన్ని ఇప్పటికీ మనం మర్చిపోలేం. కర్మ ఫలితం ఎవరైనా అనుభవించాల్సిందే కదా. ఆ జనాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 స్థానాలు మాత్రమే ఇచ్చి అధపాతాళానికి తొక్కేశారు.